హలో ఆల్. మనం ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎక్కువగా మనకు ఫోక్ సాంగ్స్ ఎక్కువ కనబడుతున్నాయి. అండ్ అవి చాలా ట్రెండింగ్లో కూడా కనిపిస్తున్నాయి. చాలామంది ఫోక్ డాన్సర్స్, సింగర్స్ చాలా ఫేమస్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడ చూసినా కానీ మనకి ఫోక్ సాంగ్స్లోనే కనిపిస్తున్నారు. ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు వంశీ మచ్చా, ఫోక్ డాన్సర్, కొరియోగ్రాఫర్ అండ్ చాలా ట్రెండింగ్లో ఉన్నారు. మంచి మంచి పాటలు చేశారు. అసలు వంశీ మచ్చా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తారా? అసలు ప్లానింగ్స్ ఏంటో మాట్లాడదాం. హలో వంశీ మచ్చా. హాయ్ అండి. వంశీ మచ్చా ఏంటి డిఫరెంట్గా ఉంది మీ పేరు? అంటే మచ్చ అన్నది మా సర్నేమ్, ఎం వంశీ. సో ఎం అంటే మచ్చ అనమాట. ఓకే, మీరు ఏదైనా సరదాగా వంశీ మచ్చా అని పెట్టుకున్నారేమో అనుకున్నాను. లేదు లేదు, సర్నేమ్తో పాటు అలా వచ్చింది. ఓకే, ఫోక్. ఈ ఫోక్ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మూవీ సాంగ్స్తో పాటు ఈ ఫోక్ సాంగ్స్ కూడా అంతే ట్రెండ్ అవుతున్నాయి. ఈ మధ్య చూసాం మనం మూవీస్లో కూడా ఈ సాంగ్స్ పెడుతున్నారు కదా. సో ఎట్లా ఈ ఫోక్? కొన్ని మూవీ సాంగ్స్ కంటే ఫోక్ సాంగ్స్ కూడా ఎక్కువ ట్రెండ్లో రావడము, ఫోక్ సాంగ్స్ ఇంకా ఎక్కువ వ్యూస్ రావడం, వ్యూవర్షిప్ రావడం ఇలా కూడా జరుగుతున్నాయి. సో జనాలు ఏంటంటే సాంగ్స్ని మంచిగా లైక్ చేస్తున్నారు. నార్మల్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఒక మంచి పాట వచ్చిందంటే అది ఫోక్ అయి ఉండొచ్చు, సినిమా పాట ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, బట్ ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో అందులో ఫోక్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంది. సో సినిమా తర్వాత ఫోక్కి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే ఈ ఫోక్ సాంగ్ ఒకటి బయటకు రావాలంటే దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది? అంటే లైక్ ఇది కూడా ఒక సినిమా లాగే కదా. సినిమాలో పాట ఎట్లయితే షూట్ చేస్తారో సేమ్ అదే ఉంటుంది కదా. అంటే ఒక ఫోక్ సాంగ్ మీరు రిలీజ్ చేయాలంటే ఎన్ని మంత్స్ పడుతుంది దానికి వెనకాల టైం? మీ యాక్చువల్గా మంత్స్ అనేది డజంట్ మ్యాటర్ అండి. ఫోక్ సాంగ్ అనేది ఒక 1 month బ్యాక్గ్రౌండ్ జరిగే వర్క్. మనం ఎలాగైతే సినిమాకి ఒక 2 years 3 years కష్టపడతామో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే సినిమా కంటే సాంగ్కే ఎక్కువ కష్టం ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమాలో చెప్పాల్సిన కాన్సెప్ట్ అంతా మనం ఒక సాంగ్లోనే చూపించేయాలి. ఆ సాంగ్లోనే చూపించేసి ఆ సాంగ్లోనే మొత్తం అవుట్ అంతా తీసుకురావాలి. సో అది చాలా కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం జరుగుతుంది అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ ప్రీ ప్రొడక్షన్ వర్క్లోకి వస్తే సాంగ్ లిరిక్స్ రాయడము, ఆ లిరిక్స్ ట్యూనింగ్, మళ్ళీ మ్యూజిక్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్టర్స్ సెలక్షను. సో ఇవన్నీ ప్రొడ్యూసర్ చేతిలో నుంచి మొత్తం ఇవన్నీ జరగాల్సిందే. ప్రొడ్యూసర్ సార్ ఎవరినైతే యాక్సెప్ట్ చేస్తారో సో వాళ్ళ ద్వారా ఇవన్నీ జరిగి మళ్ళీ షూట్కి వెళ్ళాలి. ఆ షూట్లో కూడా కొన్ని 1 day షూట్ ఉంటుంది, 2 days ఉంటాయి, 3 days ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ లొకేషన్స్ అండ్ ప్రొడ్యూసర్స్ విష్ అనమాట. సో ఆయన ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. అంటే ముందుగానే మీరు ఒక సాంగ్ అనుకుని దానికి డాన్స్ అంతా కొరియోగ్రఫీ చేసి ప్రాక్టీస్ చేసి లొకేషన్కి వెళ్తారు. ప్రాక్టీస్ చేయకుండా లొకేషన్కి వెళ్ళడం అంటే అది కష్టం. సో మనం ఒక్కరమే కాదు. సో ఇన్ఫ్యాక్ట్ టీం ఉంటుంది, ఒక టీం అంటే సైడ్ డాన్సర్లు ఉంటారు. సో వాళ్ళు కూడా చేయాలి. ఒక సింక్ పోయినా సో మళ్ళీ రీటేక్ అని టైం పడుతుంది. సో టైం టేకింగ్ అలా కాకుండా ముందే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే ఏమవుతుందంటే కంటిన్యూస్గా సెట్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టేక్లో సెట్ అవ్వకపోయినా ఇంకొక టేక్లో అలా సెట్ అయిపోతుంది. అవును వంశీ, నువ్వు నీ ప్రాపర్ కడప నుంచి వచ్చి తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు. ఏంటి అసలు ఈ జర్నీ ఏంటి? యాక్చువల్గా నేను 2 years బ్యాక్ ఇండస్ట్రీకి మామూలుగా మూవీస్లో యాక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత నా హోప్ అంతా ఒక 6 months 1 yearలో యాక్టర్ అయిపోవచ్చు అది ఇదని అలా ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా ఉల్టా అయిపోయింది. సో కష్టపడాలి, చాలా కష్టపడాలని తెలిసింది. ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత మనం చాలా కష్టపడాలి. నార్మల్గా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే డబ్బులు ఉంటే హీరో అయిపోతారు, అది వేరే విషయం. బట్ ఇప్పుడు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత చాలా కష్టపడాలి అని తెలుసుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకున్నా. సో అలాంటప్పుడు ఈ సాంగ్స్ వచ్చినాయి. ఫోక్ సాంగ్ ఒకటి వచ్చింది. అసలు ఎట్లా ఫస్ట్ ఫోక్ సాంగ్ ఏంటి మీరు చేసిన ఫోక్ సాంగ్? నేను ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ చేశాను. సో ఆల్బమ్ సాంగ్ చేసిన తర్వాత ఆల్బమ్ సాంగ్ చూసి నాకు ఒక ఫోక్ సాంగ్ ఆఫర్ వచ్చింది. అది కూడా సోమశిల అని ఒక లొకేషన్లో ప్రవీణ్ అన్న అని చెప్పేసి ఆయన ప్రొడ్యూసర్ సార్, ఆయన ద్వారా నాకు ఈ ఆఫర్ వచ్చింది అనమాట. సో ఆ సాంగ్ వైష్ణవి సోని అని ఒక నార్మల్గా ఫోక్ సాంగ్స్ కూడా చాలా మంచిగా తీసింది అమ్మాయి. సో తనతో చేయాల్సి వచ్చింది. అది ఆ సాంగ్ మంచి హిట్ అవుతుంది అనుకున్నాము. సో అది కొంచెం అదండి రిలీజ్ డిలే అవ్వడం వల్లనో ఇంకోటి కారణం వల్లనో కొంచెం డిలే అవ్వడం వల్లనో ఎలానో కొంచెం బ్యాక్ స్టెప్ వేసింది. బట్ సాంగ్ చాలా బాగుంటుంది. బట్ అది ఎందుకో కొంచెం నిరాశ కలిగించింది. మళ్ళీ ఇంకా సాంగ్స్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్ని సాంగ్స్ చేసి అలా చేసుకుంటే. ఆ సాంగ్ ఫస్ట్ మీది యూట్యూబ్లో అప్లోడ్ అయిన సాంగ్? ఫస్ట్ అదేది ఆల్బమ్ సాంగ్ అప్లోడ్ అయింది. ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఫోక్ సాంగ్ అప్లోడ్ అయింది. ఆ ఫోక్ సాంగ్ చాలా బాగుంటుంది. 3 days షూట్ జరిగింది అది సోమశిల లొకేషన్లో. చాలా బాగుంటుంది. బట్ వ్యూస్ అంత రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో 2 years బ్యాక్ నుంచి అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా. కడప నుంచి యాక్టర్ అవుదామని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వంశీ మచ్చా
ఫోక్ సాంగ్స్ దగ్గరనే ఉండిపోయాడు కదా ఏంటి ఫోక్ సాంగ్స్ దగ్గరనే ఏం కాదు, సో ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోకూడదు, వదులుకోవద్దు. అది నా మెయిన్ ఇంటెన్షన్ అండి. సో అది మైండ్లో పెట్టుకొని ముందరికి ఫార్వర్డ్ స్టెప్ వేసుకుంటే వెళ్ళాను. కడప నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం అంటే స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. స్లాంగ్ డిఫరెన్స్ వల్ల చాలా కష్టాలు పడ్డాను. ఫస్ట్ ఒక సాంగ్కి వెళ్ళిన తర్వాత ఆ సాంగ్ లిరిక్స్ నాకు అర్థం కావు. ఆ లిరిక్స్ మీనింగ్ అడగాలి, ముందు రోజు చదువుకొని వెళ్ళాలి, అదంతా లిరిక్స్ లిప్సింక్ ఉండాలి. సో ఇదంతా నాకు చాలా కష్టం అయిపోతుండే ఫస్ట్ స్టార్టింగ్లో. మళ్ళీ రాను రాను అలవాటు అయిపోయచ్చు. సో మా రూమ్లో అబ్బాయిలు కూడా, మేము రూమ్లో ఉంటాము, సో మా రూమ్లో అబ్బాయిలు ఒక 2 తెలంగాణ అబ్బాయిలు ఉన్నారు. సో మాకు అట్లా కొంచెం కమ్యూనికేషన్ పెరిగి ఈ తెలంగాణ స్లాంగ్ అనేది కొంచెం అలవాటైంది అనమాట. ఇప్పుడు వంశీ మాచ తెలంగాణలో కూడా మాట్లాడతాడు. యా, తెలంగాణలో మాట్లాడాలి. ఇప్పుడున్న తెలంగాణలోనే కదా, తెలంగాణలో మాట్లాడతాం. బట్ ఏపీలో ఉంటే ఏపీలో అలా అయినా మాట్లాడచ్చు, ఇక్కడైనా మాట్లాడచ్చు. బట్ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో స్ట్రగుల్ అయినాను, కానీ ఇప్పుడైతే పర్లేదు, ఐ కెన్ మేనేజ్. ఓకే, నైస్. వంశీ, కడప నుంచి వచ్చావు, సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నావు, కొంత అక్కడ నీకు ఇబ్బంది ఉంది, అంటే అవకాశాలు రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, మంచి మంచి సాంగ్స్ చేస్తున్నావు. ఫర్దర్గా నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నావు అసలు ఇండస్ట్రీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కడప పులివెందులు అండి మాది. సో అక్కడ నేను మా మాస్టర్ రాజా మాస్టర్ అని ఉన్నారు. సో మా మాస్టర్ దగ్గర డ్యాన్స్ అసిస్టెంట్గా చేస్తుండే. మాకు అకాడమీ ఉంది. సో 200+ చిల్డ్రన్ ఉంటారు మాకు. సో చాలా మంచిగా ఉండింది. ఆ లైఫ్ అంతా వదులుకొని ఇక్కడికి వచ్చాను అనమాట. సడన్గా ఎందుకో ఇండస్ట్రీ వైపుకి దారి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి రావడం వల్ల మొత్తం అంతా గజిబిజి ఉండింది ఇండస్ట్రీలో. స్టార్టింగ్లో అందరికీ అలా ఉంటుంది. సో మనకి ఏం తెలియదు, డైరెక్షన్ అంటే ఏంటో తెలియదు, కొరియోగ్రఫీ అంటే కొరియోగ్రఫీ గురించి అక్కడ మాకు ఐడియా ఉంది, డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేయడం తెలుసు, అన్నీ తెలుసు. బట్ ఇక్కడ కొరియోగ్రఫీ వేరు. మా డ్యాన్స్ క్లాస్లో మేము ఏంటంటే కంటిన్యూస్గా వేసుకోవాలి, స్టేజ్ మీద కంటిన్యూస్గా చేసే పర్ఫార్మెన్స్లు ఉంటాయి. సో అలా ఆ కొరియోగ్రఫీ వేరు, నార్మల్గా మూవీ కొరియోగ్రఫీ వేరు, అలా ఇలా అని అర్థం చేసుకొని కంప్లీట్గా టోటల్ డిఫరెంట్ అండి. అక్కడ డిఫరెంట్ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సో ఇలా చేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడికి మోల్డ్ అయిపోయి ఇక్కడ కొంచెం నేర్చుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను. మేబీ అక్కడ ఉంటే నేర్చుకోలేనేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కానీ, అన్ని దానిల గురించి కొంచెం ఐడియా అయితే వచ్చిందండి ప్రతి ఒక్క దాని గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫర్దర్గా ఏంటంటే, సో ఇలానే ముందుకు వెళ్ళాలి, సాంగ్స్తో పాటు మూవీస్ కూడా వెళ్ళాలి. ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చింది, ఒక 2 మూవీస్ ఆఫర్ వచ్చాయి. అవి ఇంకా ఫ్యూచర్లో జరగాల్సినవి ఉన్నాయి, షూట్ జరుగుతున్నాయి. అవి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సో ఒక 2-3 మూవీస్ ఆఫర్స్ రెడీగా ఉన్నాయి, అండ్ సేమ్ టైం సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది చేసుకుంటూ అది వెళ్ళిపోదామని చెప్పేసి ఆలోచనతోటి ఉన్నానండి. వంశీ, అంటే నువ్వు 2 years అవుతుంది హైదరాబాద్కి వచ్చి. ఇండస్ట్రీలో ఎవరైనా పరిచయం అయ్యారా? ఏదన్నా కొంచెం సపోర్ట్ దొరికిందా నీకు ఫర్దర్గా? ఇండస్ట్రీలో సపోర్ట్ అంటే ఎవరు ఉండరండి. ఇండస్ట్రీలో నాకు నేను తెలుసుకొని నాకు నేను వెళ్ళాలి. ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండరు, కానీ కొంతమంది బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు, కొంచెం కాళ్ళు వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటివి కూడా మేము ఫేస్ చేసాము. అలాంటి ఫేస్ చేసి నెక్స్ట్ ఓకే ఇలాంటి వాళ్ళు బై గాడ్స్ గ్రేస్ నాకు స్టార్టింగ్లోనే తెలిసిపోయింది. సో మేబీ కొంతమంది కంటే కొంచెం ఎండ్లో తెలిసి, మిడిల్ ఆఫ్ ది కెరియర్లో తెలిసి, కొంచెం కెరియర్ అంతా మళ్ళీ బ్యాక్లోకి వెళ్ళిపోయి అలాంటి స్టేజ్కి కాకుండా నాకు స్టార్టింగ్లోనే తెలిసిపోవడం వల్ల చాలా మంచి పని అయింది. బట్ ప్రజెంట్ ఇప్పుడు అవన్నీ కాకుండా రూట్ ఎలా వెళ్ళాలి, ఎలా అనేది నేర్చుకున్నానండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్లో వెళ్తున్నాను. వంశీ, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తావా? యా, మా మదర్ పేరు లక్ష్మి, హౌస్ వైఫ్ అండి. మా నాన్న లేరు, చనిపోయారు. మా సిస్టర్ మౌనిక, తను బీటెక్ అయిపోయింది, జాబ్ ట్రైల్స్లో ఉందండి. నైస్. అంటే నువ్వు ఆల్రెడీ అక్కడ కొరియోగ్రాఫర్గా చేస్తున్నావు, నీకంటూ సమ్ అమౌంట్ ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది. సో ఫ్యామిలీని, డాడీ లేరు కాబట్టి రన్ చేస్తున్నావు. సడన్గా నువ్వు హైదరాబాద్ ఇండస్ట్రీ వైపు వస్తానంటే ఏంటి, అమ్మ వాళ్ళ సపోర్ట్ ఉందా? అమ్మ వాళ్ళ సపోర్ట్ అంటే మా అమ్మ నన్ను ఇంతవరకు ఏ మాట అనలేదు, దేనికి కానీ. సో ఇప్పుడు నేను వెళ్తానంటే నీ ఇష్టం అంతే, అంతకుమించి ఇంకేం అనలేదు. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నేను ఏది చేసినా మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, అదొక్కటే నా మైండ్లో ఉంది. సో మేబీ ఫ్యూచర్లో అయినా సరే, మేబీ కాదు కంపల్సరీ మా అమ్మని ఏది చేసినా మా అమ్మని హ్యాపీగా చూసుకోవాలి, అదొక్కటి నా గోల్ అయితే అదొక్కటే ఉందండి. ఓకే వంశీ, అంటే ఇప్పుడు నువ్వు ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, ఫర్దర్గా కొన్ని మూవీస్ కూడా ఆన్ ప్రాజెక్ట్లో ఉన్నాయి కాబట్టి ఫోక్ సాంగ్ చేసే రెమ్యునరేషన్స్ ఎట్లుంటాయి? మీరు సాటిస్ఫై అవుతారా వాటితో, లేదంటే అవకాశం వచ్చింది చెయ్యాలి, దీని ద్వారా ఇంకో అవకాశం వస్తుందని చేయడమేనా? ఫోక్ సాంగ్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో ఒక టైప్ ఆఫ్ రెమ్యునరేషన్. ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో కొంచెం తక్కువ రెమ్యునరేషన్తో ఉండాలి, ఎందుకంటే నువ్వు ఫేస్ ఎవరికి తెలియదు. సో నువ్వు ఫేస్ తెలియదు, సో నీకు కొంచెం తక్కువ అమౌంటే ఇస్తారు. సో తర్వాత అలా స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ సో నీకు అమౌంట్ పెరుగుతుంది, అలాగే ఫేమ్ పెరుగుతుంది. వ్యూయర్షిప్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీ గురించి హ్యాష్ ట్యాగ్స్ పెరుగుతాయి, నీ గురించి వ్యూయర్షిప్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా నీకు ఇచ్చే అమౌంట్, పేయబుల్ అమౌంట్ కూడా పెరుగుతుంది. సో
సో ఇది అనేది డిపెండింగ్ ఒక్కొక్కరి మీద ఒక్కొక్కలాగా ఉంటుంది. బాయ్స్ కంటే గర్ల్స్కి ఎక్కువ ఇస్తారు. ఓకే. ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోయా? అంటే ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే అమ్మాయి ఉంటేనే చూస్తారు, అబ్బాయిలు ఉంటే చూడరు. ఎందుకు ఓన్లీ అబ్బాయిలు ఉంటేనే మీ చూడరు. పర్ఫార్మెన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. డిపెండ్ ఉంటుంది, బట్ ఎక్కడో వెరీ లెస్ కండిషన్స్. ఓకే. కంపారిటివ్లీ కొంచెం తక్కువ కండిషన్స్లోనే అలా ఉంటుంది. ఎక్కువ కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్లో మ్యాక్సిమం అమ్మాయి ఉంటేనే ఆర్ఎల్స్ అమ్మాయి అబ్బాయి మంచిగా క్యూట్ పేరు ఉంటేనే చూస్తారు. సో అలానే ఉంటుందండి. నైస్. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ఫోక్ సాంగ్స్లో మీరే కొరియోగ్రఫీ చేసి ఆ సాంగ్ డాన్స్ చేయడం జరిగిందా, దాంట్లో యాక్ట్ చేయడం జరిగిందా, లేదంటే వేరే కొరియోగ్రాఫర్ వచ్చి మీకు నేర్పించి చేయడం? ఎందుకంటే మీరు కూడా ఆల్రెడీ ఒక కొరియోగ్రాఫర్ కాబట్టి మీరే అది కూడా తీసుకున్నారా ఎట్లా? అంటే 2-3 పర్టికులర్స్ తీసుకుంటే మనకి ఏమైందంటే బ్రెయిన్ వాష్ అయిపోద్దండి. కొరియోగ్రఫీ తీసుకొని డైరెక్షన్ తీసుకొని యాక్టింగ్ తీసుకుంటే కొంచెం ఆ ప్రెషర్ మెయింటైన్ చేయలేరు, ఆ స్ట్రెస్ మెయింటైన్ చేయలేరు. సో ఇప్పుడు ఏమైపోద్దంటే ఇప్పుడు ఒక యాక్టర్ అతనే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసుకోవాలి, అతనే నేర్పించుకొని అక్కడ చేయాలంటే అతనికి ఫుల్ స్వెట్ అయిపోద్ది. అక్కడ సెట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుంటే అక్కడ కూడా స్వెట్ వచ్చేస్తుంది, చూడడానికి ఫ్రేమింగ్ అంత మంచిగా అనిపించదు. సో అందుకు మనం ఎంతసేపు ఉన్నా డాన్సర్గా ఇప్పుడు కొరియోగ్రాఫర్ సార్ ఉంటారు, సార్ చెప్పిన విధంగా మనం చేయాలి అంతే. ఓకే. అంటే మీరు కూడా యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా ఏమన్నా ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం సజెషన్స్ అయితే ఇవ్వగలుగుతాను, సజెషన్స్ అయితే ఇవ్వగలను, కానీ కొరియోగ్రఫీ ఫుల్గా చేయలేను. సో వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది, సో దాన్ని మేము చెడగొట్టకూడదు. సో వాళ్ళ ఐడియా ప్రకారం మనం వెళ్తాం, మనం జస్ట్ మన సజెషన్స్ మనం ఇచ్చి ముందుకు ఫార్వర్డ్గా వెళ్ళిపోవాలి. అండ్ వంశీ, ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, చాలా ట్రెండింగ్లో ఉన్న సాంగ్ వచ్చి ఓ పిల్లగా వెంకటేష్. అంటే ఈ సాంగ్లో వంశీయే చేయాల్సింది, బట్ వంశీకి ఛాన్స్ మిస్ అయిందని నేను విన్నా. అసలు ఏంటి దాని వెనకాల స్టోరీ? యాక్చువల్గా అది వచ్చేసి పిఆర్ఓ వెంకట్ అని, రెడ్ మీడియా వెంకట్ అన్న ఉంటాడు. సో ఆయన ఆ సాంగ్కి తీసుకున్నాడు అనమాట. ఆ సాంగ్ మేబీ ఇంత హిట్ అవుతుందని ముందు ఫ్యూచర్ తెలియదేమో, వాళ్ళు ప్రెడిక్ట్ చేయకుండా ఆ సాంగ్ తీసుకున్నారు. సో ఆ సాంగ్ జరుగుతుంది. ఫస్ట్ నన్ను అడిగారు, నేను ఫొటోస్ పంపాను. సో ఓకే అన్నారు, అంతా ఓకే అయిపోయింది. సో నెక్స్ట్ డే ఏం చెప్పారు, నీకు బిఎడ్ లేదు, సో అందుకు నేను కాకుండా వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం అన్నారు. సో బిఎడ్ ఉండాలన్నమాట, ఎక్కువ ఉండాలని చెప్పేసి నా కర్మకి నేను అప్పుడే తీసేసుకున్నా, నా బ్యాడ్ లక్. అట్లా చేంజ్ అయిపోయింది, అట్లా చేంజ్ అయిపోయి వేరే వాళ్ళకి చేయాల్సి వచ్చింది. బట్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మేబీ నేను కూడా అంత మంచిగా చేయలేను, కానీ అన్న చాలా బాగా చేశారు. సో సాంగ్ చాలా మంచి హిట్ అయిపోయింది. ఇప్పుడు తమిళ్లో కూడా సాంగ్ షూట్ చేస్తున్నారు అది. తమిళ్లో కూడా సాంగ్ చేస్తున్నారు. తమిళ్లో ఇండియా వైడ్ టాప్ ట్రెండింగ్ సాంగ్ అండి. ఇండియాలో టాప్ ట్రెండింగ్ సాంగ్ ఉండింది. సో ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు తమిళ్లో కూడా షూట్ చేస్తున్నారు ఆ సాంగ్. అంటే మీకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే అవకాశాలు అనేవి వచ్చి చేజారిపోతాయనే ఒక టేస్ట్ వచ్చేసింది మీకు. అప్పుడు మేబీ అప్పుడు నేను అంత ఫీల్ అవ్వలేదు, కానీ ఉండిలే సరే ఏదో ఒకటి అయిపోయింది, సో బిఎడ్ లేదు. మళ్ళీ సాంగ్ హిట్ అయిన తర్వాత అప్పుడు ఎట్లా అనిపించింది వంశీ? ఇప్పుడు ఎందుకంటే మీరే చెప్తున్నారు టాప్ ఇండియాలో అదే సాంగ్ ఉందని చెప్పి, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సో అప్పట్లో నేను అంత ఫీల్ అవ్వలేదండి. అప్పట్లో అరే ఉన్ని సరే మనకి ఏది రాసి పెట్టుంటే అదే వస్తుందిలే అనుకున్నాను. సో మళ్ళీ ఇది సాంగ్ హిట్ అయిన తర్వాత అరే ఎందుకు చేయించుకున్నాను, మంచి సాంగ్ మిస్ చేసుకున్నాను, మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నానని చెప్పి చాలా అంటే చాలా బాధపడ్డానండి. సో మళ్ళీ ఇంకా మేబీ ఈ ఫ్యూచర్లో ఇంకోటి ఏదన్నా మంచి సాంగ్ వస్తే చెప్పగలుగుతానండి. అంటే వంశీ, నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు అంటే ఎవరి ఇన్స్పిరేషన్? అంటే ఒక్కొక్కరిని ఇన్స్పిరేషన్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. హీరోని కావచ్చు, డైరెక్టర్ ఇన్స్పిరేషన్తో కూడా కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు మీరు ఒకవైపు డాన్స్ కొరియోగ్రాఫర్గా ఉన్నారు, యాక్టర్గా ఉన్నారు. ఎవరు మీ ఇన్స్పిరేషన్, ఎవరు ఇండస్ట్రీకి రావడానికి? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మామూలుగా మ్యాక్సిమం అందరికీ ఇన్స్పిరేషన్ ఒకరే ఉంటారండి. నాకైతే రవితేజ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక హైట్స్కి రీచ్ అవ్వడము, అంత సక్సెస్ సాధించడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. బట్ దే ప్రూవ్ ఇట్స్ రాంగ్. అసలు మనము మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారండి వాళ్ళు. సో ఇన్స్పిరేషన్ అంటే రవితేజ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. డ్యాన్స్ అంటే మెగాస్టార్ని మించి డ్యాన్స్ అంటే ఓల్ ఇండియాలోనే ఎవరు లేరు అనుకుంటా. అంటే ఇప్పట్లో మేబీ కొంచెం అలా ఇలా ఏజ్ మీద పడే కొద్దీ డల్ అయి ఉండొచ్చు, కానీ ఒకప్పుడు మెగాస్టార్ గారు డ్యాన్స్ అంటే చొక్కాలు చింపుకొని మొత్తం అంతా అట్లా ఇట్లా చేసుకునే వాళ్ళం అండి. అంత పిచ్చి మెగాస్టార్ గారు డ్యాన్స్ అంటే. అంటే నువ్వు కడపలో ఉన్నప్పుడు చిన్న ఏజ్లో కూడా మూవీస్, యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండేనా? సినిమాలకు వెళ్తుండేనా? అంటే సినిమాలకు వెళ్తాము. మా నాన్న సావగొట్టేవాడు, సీరియస్గా మా నాన్న సావగొట్టేవాడు. సో కాబట్టి మా డాడీకి తెలియకుండా అట్లా మెల్లగా సినిమాలుగా అలా ఇలా వెళ్ళేవాళ్ళం. అన్ని స్కూల్, కాలేజ్ అన్ని బంక్ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. అవును వంశీ, నేను ఇందాక నువ్వు వస్తున్నావంటే ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ చెక్ చేద్దామని ఓపెన్ చేసిన. ఏంటి వంశీ డెవిల్ అని ఉంది, ఇక్కడికి వచ్చాకేమో నేను వంశీ మచ్చ అంటున్నావు. ఏంటి వంశీ డెవిల్ అని పిలవాలా, వంశీ మచ్చ అని పిలవాలా? లేదండి, వంశీ మచ్చ అనే. సో అప్పుడు ఏదో మనకి నిబ్బా టైంలో సో అలా పెట్టుకున్నాను. సో అది మళ్ళీ చేంజ్ చేద్దాం అనుకుంటే అవ్వట్లేదు. సో
ఇంకా ఉన్నిలే అని చెప్పేసి అలాగే ఉన్నిలే అని చెప్పేసి కంటిన్యూ చేస్తున్నాను అంతే. మేబీ చేంజ్ చేయాలి, బట్ అది ఇలా వెళ్తూ ఉందండి. ఓకే ఓకే, నైస్ నైస్. అంటే ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మీరు చేస్తున్నా అంటున్నారు కదా, అంటే ఏమన్నా అందులో ఎలాంటి క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు, అంటే మీరు అనుకున్నట్టుగా ఇండస్ట్రీలో మీరు ముందుకెళ్తున్నారా? ఇప్పుడు వచ్చిన అవకాశాలకి మీరు సాటిస్ఫై అయ్యారా? ఎలాంటి క్యారెక్టర్స్ చేసేది? అవకాశాలు అంటే ఎప్పుడో ఒకటి అంటే లైక్ మీకు నమ్ముతారు నమ్మరు, రీసెంట్గా ఒకటి ఫోక్ సాంగ్ చేశాను, డబుల్ మీనింగ్ సాంగ్. సో అదేమంటే నాకు నచ్చలేదు ఆ క్యారెక్టర్. వి ఫ్రాంక్, డబుల్ మీనింగ్ సాంగ్ అంటే కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇంకొకరు కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కానీ, సో వాళ్ళందరూ అరే ఏంటిది అది ఇది అని అంటారని ఉద్దేశంతో నాకు నచ్చలేదు. బట్ నేను చేశాను, ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్లో చాలా స్టోరీ జరిగింది. సో దానికి నేను చేయాల్సి వచ్చింది, చేశాను, అది అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే నెక్స్ట్ అలాంటి సాంగ్స్ కానీ అలాంటి క్యారెక్టర్స్ రిపీట్ అవ్వకూడదు, అనే ఉద్దేశంతో మంచి క్యారెక్టర్. ఇప్పుడు మీరు చూసారో లేదో సరిలేరు నీకెవరు సినిమాలో రమణ లోడెత్తాలరా అని ఒక చిన్న డైలాగ్తో ఆయన ఫేమ్ అయిపోయాడు. అదే ఏదో ఒకటి మన క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఇచ్చే ఒక చిన్న డైలాగ్ అయినా పర్లేదు. సో నా క్యారెక్టర్, నా యాక్టింగ్ మంచిగా చూపించే విధంగా ఉంటే చాలండి. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ డబుల్ మీనింగ్ సాంగ్? అంటే దానికి వెనకాల డబుల్ మీనింగ్ సాంగ్ మీకు ఇందాక చెప్పాను కదండి, ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు, కొంచెం కాళ్ళు పట్టుకొని లాగే వాళ్ళు ఉంటారని. సో అలా అనమాట ఒక వ్యక్తిని ఫేస్ చేయాల్సి వచ్చింది మేము. సో ఆ వ్యక్తి వల్ల ఇలా చేయాల్సి వచ్చిందండి అంతే. ఓకే, ఆ సాంగ్ రిలీజ్ అయిందా? ఆ సాంగ్ రిలీజ్ అయ్యి ఇన్స్టాలో మామూలుగా ట్రోల్ అవ్వలేదు, ఇన్స్టాలో ఒక వేరే లెవెల్లో ట్రోల్ అయిపోయింది. ఓకే, అంటే దాంతో వంశీకి ఫేమ్ వచ్చిందని అనుకుంటున్నావా? ఫేమ్ వచ్చింది, అంటే లైక్ ఫేమ్ వచ్చింది, అది ఎంత ఇంప్రెసివ్ ఫేమ్ అని నేను అనుకోవట్లేదు. ఓకే, అంటే ఎట్లా ఫర్దర్ గా ఓకే ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా, లేదంటే ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి వంశీ? ఫోక్ సాంగ్స్ అనే కాదండి, ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చెప్పా అవకాశాలు ఏది వచ్చినా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు కూడా అంతే, అవకాశాలు ఏది వచ్చినా యూటిలైజ్ చేసుకోవాలనే అంబిషన్ తోటే ఉన్నానండి. సో ఫోక్ సాంగ్స్ అనే కాదు, నార్మల్గా ఆల్బమ్ సాంగ్స్ కానీ ఆర్ఎల్స్ మూవీ ఛాన్సెస్ కానీ ఏది వచ్చినా, సో ఏ దాన్ని మనము బ్యాక్ స్టెప్ వేయకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాను. అంటే వంశీ డాన్స్ కొరియోగ్రఫీగా ఒక మంచి ఛాన్స్ వచ్చింది, యాక్టర్గా ఒక మంచి ఛాన్స్ వచ్చింది, అంటే ఏది చూస్ చేసుకుంటాడు? రెండు చూస్ చేసుకునే ఆప్షన్ ఉండదా? ఓకే, వస్తే అంటే ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకోవడానికి అంతే. నాకు యాక్టింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, సో యాక్టింగ్ డాన్స్ నేర్చుకుంటే సో యాక్టింగ్లో ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో డాన్స్ మంచిగా నేర్చుకున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హీరోస్లో ఎవరే కానీ అంత డాన్స్ మంచిగా అరే ఈ డాన్స్ చాలా బాగుంది, డాన్స్ మంచిగా చేశాడు అని అంత ఇంప్రెసివ్గా ఎవరు లేరు. సో మనం ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో అలా నేర్చుకొని అదే పనిగా నేను 2017 నుంచి నేర్చుకుంటున్నాను మా మాస్టర్ దగ్గరే. 2017 నుంచి నేర్చుకుని మళ్ళీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసి అలా ఇలా చేస్తూ ఉంటున్నాను. వంశీ, కడప నుంచి హైదరాబాద్ వచ్చావు, ఇక్కడ సిచ్యువేషన్స్ కావచ్చు, ఆఫర్స్ రాని టైంలో మళ్ళీ కడప వెళ్ళిపోదామని ఎప్పుడైనా అనుకున్నావా? రిటర్న్ బ్యాక్ సర్దుకోవడం అంటే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ నాకు ఉన్నాయి, మీకు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అలా ఫినాన్షియల్ స్ట్రగుల్ వచ్చినప్పుడు అరే ఎందుకురా బాబు ఇదంతా అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటాము. మళ్ళీ ఏదో ఒకటి మోటివేషన్ వీడియోనో ఇంకోటి చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడే ఉండాలి, సర్వైవ్ అవ్వాలి, ఇక్కడే చావో బతుకు ఇక్కడే అని చెప్పేసి వెళ్ళిపోతాం. యాక్చువల్గా నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, సిస్టమ్ ముందు కూర్చొని అలా ఇలా అది ఇంట్రెస్ట్ లేదు. సో అందుకు ఉన్నా బతికినా ఇక్కడే చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నానండి. మేబీ ఇంకొక 2 years అవ్వచ్చు, 1 year పట్టచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు. సక్సెస్ అనేది నేను చూస్తాను, బట్ టైం టేకింగ్ అంతే. సక్సెస్ అనేది కంపల్సరీ నేను చూస్తాను. అంటే ఇప్పుడు యూట్యూబ్లో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, ఈ ఫోక్ సాంగ్స్ని సినిమాల్లో కూడా వాడేస్తున్నారు, ఇండియాలోనే ట్రెండింగ్ ఉంది సాంగ్ అని చెప్పి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఏంటి ఈ ఫోక్ సర్కిల్ ఎట్లుంది, అసలు ఎట్లా అక్కడ సాంగ్స్ ఎట్లా షూట్ అవుతుంటాయి, అసలు ఏంటి ఆ టీం ఎలా ఉంటుంది? ఆ టీం అంటేనండి, ఇప్పుడు ఫోక్ సాంగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 6కి ఆ టైంకి టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేసుకుంటారు, టెంకాయ హారతి ఇచ్చేసి స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం ఫోక్ సాంగ్స్ అన్నీ 1 dayలో షూట్ చేస్తారు. అంత డ్యాన్స్ ఉండి డాన్సెస్ కొంచెం అది ఇది కొంచెం లెంత్ ఉంది, సాంగ్ కొంచెం మంచిగా రావాలి, డ్యాన్స్ కొంచెం ఎక్కువ ఉంది అంటే అది 2 days 3 days పట్టచ్చు. సో అలా అనమాట. మ్యాక్సిమం లిరికల్ ఉన్నవి, సో అలా ఇలా లొకేషన్ చేంజ్ చేయకుండా ఒకటే ఊర్లో జరిగేటి అలా అయితే 1 dayలోనే చేసేస్తారు. సో 1 dayలో అంటే యాక్టర్స్ ఉండరు, మళ్ళీ దానికి ప్రొడ్యూసర్స్, కెమెరామ్యాను, లైట్ డిపార్ట్మెంట్, సో వీళ్ళందరూ కలిసి ఒక రోజులోనే షూట్ చేసేస్తారు. కొంచెం లేట్ అయినా 2 రోజులు అంతకుమించి పట్టదండి.
వంశీ అంటే ఇప్పుడు సినిమా సాంగ్ లాగానే షూట్ చేస్తున్నారు, అంతే కష్టం Yeah. ఉంది, రాస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, హై రెజల్యూషన్ కెమెరాస్ని కూడా మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి అది వర్కౌట్ అవుతుందా మీరు తీసిన సాంగ్కి వచ్చే బడ్జెట్కి? అంటే కొన్ని సాంగ్స్ ట్రెండింగ్లో ఉండవు, అంటే అంత క్యాచీగా వాళ్ళు అందుకోలేరు. అదేనండి, కొన్ని సాంగ్స్ అంటే ఇప్పుడు ఒక సినిమాలో 6 సాంగ్స్ ఉంటే 6 సాంగ్స్ హిట్ అవ్వాలని ఉండదు కదా. Yeah. ఒక సినిమాలో జనరల్గా ఒక మూవీలో 6 సాంగ్స్ ఉంటే 6 సాంగ్స్ హిట్ అవ్వాలని ఉండదు కదా. అవును. సో అదే ఇది కూడా అలాగేనండి. ఓకే. ఆ, మనం తీసిన ప్రతి ఒక్క సాంగ్ జనాలకు నచ్చాలని ఉండదు, అందరికీ నచ్చవు. సో అన్ని జోనర్స్ అందరికీ నచ్చవు. సో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో సాంగ్ మీద ఈ ఫోక్ మీద పిచ్చితో తీస్తూ ఉంటారండి. చాలా అంటే చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి. మీరు అల్లా ఎల్లా పాట కావచ్చు, ఇంకా ఓపిల్గా వెంకటేష్, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఇలా మొత్తం ఇండియాని షేక్ చేసినారు. తెలుగు పాటలు ఇండియాని షేక్ చేసిన పాటలు అండి ఇవన్నీ. ఫోక్ సాంగ్స్. ఎగ్జాక్ట్లీ రైట్. ఈ మాట మాత్రం ఎందుకంటే ఎక్కడ చూసినా అవి మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓపిల్గా వెంకటేష్ కానీ అల్లా ఎల్లా అప్పట్లో మేబీ ఒక 2 years బ్యాక్ అనుకుంటా, 1 year బ్యాక్ 2 years బ్యాక్, అప్పుడు కూడా చాలా హిస్టరీ క్రియేట్ చేసింది అల్లా ఎల్లా కూడా. ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ రావడము. సో అలా ఇది కూడా ట్రెండింగ్ వచ్చి మొత్తం రికార్డ్స్ అన్ని ఇట్లా తిరగరాసేసింది. అంటే ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్లో ఎవరి దగ్గర నాకు ఈ ఆపర్చునిటీ వస్తే బాగుంటుంది, నేను వీళ్ళతో కలిసి చేస్తే బాగుంటుంది అని ఏమైనా డ్రీమ్ ఉందా ఈ ఫోక్ సాంగ్స్లో? చాలా మంది ఉన్నారుగా యాక్టర్స్ ఫోక్లో. ఉంటారండి, బట్ అంటే వీళ్ళ దగ్గర చేస్తేనే అలా అని ఏం కాదు, కానీ నేను ఎవరితో చేసినా నా యాక్టింగ్ని చూపించుకుంటే చాలు. నేను చేసింది జనాలకు నచ్చితే చాలు. జనాలు చూసి అన్న నీకు ఆ స్కిల్ బాగుందన్న, నువ్వు మంచిగా యాక్ట్ చేసావు, ఐ లైక్ ఇట్ అని ఒక్కరు వచ్చి నాకు చెప్పినా చాలు. సో అదొక్కటే ఉందండి. సో అమ్మాయి బాగా చేయకపోయినా నువ్వు చాలా బాగా చేసావన్నా, మీ ఇద్దరు పేరు చాలా బాగుంది. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఓకే ఓకే. వంశీ నీ ఫేవరెట్ హీరో ఎవరు వంశీ? నా ఫేవరెట్ హీరో ఇన్స్పిరేషన్ అంటే చిరంజీవి అండ్ రవితేజ గారు అని చెప్పారు. ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు. అనుకోవచ్చు, మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ పేరుని యూజ్ చేసుకుంటారు అది ఇది అని చెప్పేసి. సో అలా ఏం లేదు. సో మేము ఇప్పటి నుంచి కాదు, గబ్బర్ సింగ్ టైం నుంచి, అత్తారింటికి దారేది టైం నుంచి, కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్, ఇప్పటి నుంచే మేము ఫ్యాన్గా ఉండి బ్యానర్లు కట్టేసి మొత్తం అక్కడంతా మా ఊర్లో రచ్చరచ్చ చేసి పూలమాల వేసి పాలాభిషేకం వేసి నైట్ 12, 1 గంట ఆ టైం వరకు ఉండి మేల్కొని అన్నీ చేసామండి. సో ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ వాడుకుంటారు, అది ఇదని కాదు, కానీ సో మేము ఎప్పటి నుంచో ఉన్నామండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఒక క్యారెక్టర్ యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే వంశీ నీ ఫీలింగ్ ఏంటి వంశీ? అంతకంటేనా అండి, అదొక్క అవకాశం, ఆ ఒక్కరోజు చాలా. ఇక్కడ ఉండేవి మొత్తం అన్ని నార్మల్గా అంటారు గూస్ పింపుల్స్ అని, ఆ పింపుల్స్ అన్ని మొత్తం ఫేస్ అంతా రావాలని కోరుకుంటా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. సో అంత ఎక్సైట్మెంట్. అంతే, ఆయన సినిమాల్లో కంటే బయట క్యారెక్టర్ చాలా ఇష్టం. సినిమాల్లో యాక్టింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారిని మించిన యాక్టింగ్ చాలా మంది చేస్తారు. అల్లు అర్జున్ గారు చేయొచ్చు, ఎన్టీఆర్ గారు చేయొచ్చు, రామ్ చరణ్ గారు చేయొచ్చు, చాలా మంది చేస్తారు. బట్ హ్యుమానిటీ నేచర్ అనేది అందరికీ ఉండదు. సో ఈయనకి చాలా ఎక్కువ ఉంది. సో అది నాకు చాలా ఇష్టం అండి. ఓకే. అంటే వంశీ ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను ఫర్దర్గా? అంటే ఇండస్ట్రీలో ఓకే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చేస్తున్నావు, నీవి మంచిగా కొన్ని ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి, ముందుకెళ్తున్నావు, అసలు ఎలాంటి క్యారెక్టర్స్లో నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు అది డిపెండింగ్ ఆన్ క్యారెక్టర్ అండి. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. నీ యాక్టింగ్ని బయటికి నిరూపిస్తే చాలు. నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటికి తీసుకొస్తే చాలు. అదొక్కటి ఉందండి మైండ్లో. ఇప్పుడు నేను ఏది చేసినా జనాలు నన్ను మెచ్చుకుంటే చాలు. నన్ను గుర్తుపెట్టకపోయినా నా క్యారెక్టర్ పేరుని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు పలానా వాడు వంశీ అని గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. నా క్యారెక్టర్ పేరు ఇప్పుడు జాలరెడ్డి, ఆయన ఒరిజినల్ నేమ్ మనకు తెలియదు, ఆయన పేరు మనకు తెలియదు, కానీ జాలరెడ్డి. సో ఇట్లా నేమ్స్ గుర్తుపెట్టుకుంటారు. ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ అనమాట. సో అలా నా పేరు కూడా అలా గుర్తుపెట్టుకుంటే చాలండి. వంశీ, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఫోక్ సాంగ్స్లో నీకు ఇష్టమైన ఫోక్ సాంగ్ ఏంటి? ఇందులో నేను మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను, డాన్స్ బాగా చేశాను, అండ్ యాక్టింగ్ పరంగా కూడా నేను ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చాను అని నీకు నచ్చిన ఫోక్ సాంగ్ ఏంటి? నాకు నచ్చిన ఫోక్ సాంగ్ అంటే ఒక్కటి ఉందండి. యాక్చువల్గా నేను ఫస్టే చెప్పాను కదా, అది సోమశిలలో షూట్ చేసామని చెప్పేసి, అది వైష్ణవి సోనీ తోటి. సో మంచిగా చేసాము, బట్ అది ఇంపాక్ట్ రాలేదు, ఎక్కువ రీచ్ రాలేదు. సో బట్ అది చాలా మంచిగా అనిపించిందండి. చాలా బాగా చేసాము, చాలా బాగా కష్టపడ్డాము. పాడగలుగుతావా మా కోసం? అది లేడీ వర్షన్ అండి. పర్వాలేదు, పాడు, ఏముంది, మీరు పరిగెత్తారు ఇక్కడ నుంచి. ఓకే. ఇంకా ఏంటి అసలు ఇండస్ట్రీ గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే కడపలో ఉన్న వంశీ హైదరాబాద్కి వచ్చాడు, ఇప్పుడు ఈ స్ట్రగుల్స్ మధ్య ఉన్న వంశీని కదిపితే ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు ఏంటి? ఇండస్ట్రీ అంటే నార్మల్ ఇండస్ట్రీ అనే కాదు, జాబ్ అనే కాదు, ఏదైనా సరే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. తక్కువ కాదు ఎవరికే కానీ.
ప్రతి ఒక్కరికి కష్టపడాలి. కష్టపడితేనే మనకు లైఫ్ ఉంటుంది. ఎంత కష్టపడితే అంత మంచి లైఫ్ ఉంటుంది. ఒక్కొక్కరికి సక్సెస్ లేట్ అవ్వచ్చు. సో 3 ఇయర్స్ పట్టచ్చు, 4 ఇయర్స్ పట్టచ్చు, 5 ఇయర్స్ పట్టచ్చు. 3 ఇయర్స్ పట్టింది ఇంక రాలేదు అని చెప్పి బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు. సో నీ కష్టాన్ని నువ్వు నిరూపించుకోవాలి. ఏదో ఒక రోజు 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఏదో ఒక రోజు నీ సక్సెస్ నీ దగ్గరకు వస్తుంది. సో అదైతే ఇండస్ట్రీలో నేను చాలా నేర్చుకున్నానండి. సో మనమైతే కష్టపడాలి, అదొక్కటే మైండ్లో ఉంది. నైస్. నీకు ఏదైనా చేసి ఉండొచ్చు, మనం ఏది చేసినా తప్పు కాదు. ఒకసారి కెమెరా అసిస్టెంట్కి వెళ్ళొచ్చు, ఇంకోటి వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు, బట్ కష్టపడాలి. నీ టాలెంట్ ఇంకొకటి చూపించాలి. సో అదైతే ఇండస్ట్రీలో నేర్చుకున్నాను. అంటే ఓవరాల్గా అయితే వంశీ చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇండస్ట్రీలోనే ఉండాలి, సక్సెస్ అవ్వాలని అయితే ఒక కంకణ కట్టుకొని కూర్చున్నాడని ఒక క్లియర్గా అర్థమైపోయింది మీతో మాట్లాడిన తర్వాత. అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ, ఇంకా నీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి, నువ్వు అనుకున్నట్లుగా మంచి క్యారెక్టర్స్ నీకు పడాలని చెప్పి 10TV కోరుకుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఫోక్ సాంగ్స్లో ప్రజెంట్ వంశీ ఉన్నాడు. ఇంకా చాలా గోల్స్ ఉన్నాయి వంశీకి. ఏదేమైనా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాడు. సో వంశీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. స్టే ట్యూన్ టు 10TV.